అందరికీ నమస్కారం. నేను మీ శివ. మీరు చూస్తున్నారు D6 న్యూస్ ఛానల్.at. ఇది మీ గలం. ఈ రోజు మనం కలపారు టోల్ గేట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ పెద్దబాడి ఎస్ఐ శ్రీను గారు ఉన్నారు. ట్రాఫిక్ చలానా కడతాం అనేది మనం చూడటం చాలా సాధారణం, కానీ ఈయన అంతకు మించి ఆలోచించారు. ఈరోజు మన ఎస్ఐ గారు ట్రాఫిక్ చలానా వేయకుండా హెల్మెట్ లేని వాళ్ళందరికీ హెల్మెట్ ఇవ్వడం జరుగుతుంది. అసలు ఈ ఆలోచన అనేది మన ఎస్ఐ గారి దగ్గర ఎలా వచ్చింది ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. లాఠీ పట్టుకు తిరిగేస్తాను, తేడా వస్తే కుమ్మేస్తాను, పోలీస్ నేనే రా. కష్టాలైనా కన్నీళ్ళైనా నీ వెనకాలే ఉండేవాడు, నీడే నీతో వచ్చేవాడు, పోలీసోడే రా. నువ్వే దిక్కు రక్షించాలి అంటే దేవుణ్ణే, నువ్వే దిక్కు రక్షించాలి అంటే దేవుణ్ణే. ఆ దేవుడు కూడా పంపించేది పోలీసోడేలే. తిరిగేస్తాను, తేడా వస్తే కుమ్మేస్తాను, పోలీస్ నేనే రా. కష్టాలైనా కన్నీళ్ళైనా నీ వెనకాలే ఉండేవాడు, నీడే నీతో వచ్చేవాడు, పోలీసోడేరా. తలపై టోపీ అంటున్నది వెనకడుగొద్దంటూ, కళ్ళు బస్సులు తగలేస్తుంటే లోపల కొయ్యండు. చుట్టం గిట్టం తెలవదు నాకు, మంచోళ్ళంతా చుట్టాలే, భయం గీయం చూద్దాలే, ఆడపిడైనా తంతాలే. పోలీసోడే లేని ఊరే లేదే, వాడే లేడా ఊరు వల్ల కాడే. మరి హెల్మెట్ పెట్టుకోండి, హెల్మెట్ పెట్టుకుని బండి మీద వెళ్ళాలి, అర్థమైందా? ఫోన్ మర్చిపోని, ఇది మర్చిపోకూడదు. ఓకే, వెరీ గుడ్, సేఫ్ జర్నీ. నమస్తే అండి. మనకి చూస్తున్నాం రోడ్డు మీద ఏ యాక్సిడెంట్ చూసినా ప్రతి యాక్సిడెంట్ లో కూడా ఎక్కువ మరణాలు జరుగుతున్నాయి. ఎందుకంటే బైక్ మీద రైడ్ చేసేవాళ్ళు హెల్మెట్ లేకపోవడం వల్ల రోడ్డు మీద హెడ్ కి హిట్ అవడం వల్ల బలమైన రక్తగాయం తగిలి చనిపోవడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మా జిల్లా ఏలూరు జిల్లా ఎస్పీ సార్ శివప్రతాప్ కిషోర్ గారి ఆదేశాల ప్రకారం, అదేవిధంగా మా నూజివీడు డిఎస్పీ గారి యొక్క ఆదేశాల ప్రకారం మేము ఇక్కడ ఈ లాస్ట్ 28 days నుంచి హెల్మెట్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. సో ఫైన్లు వేయకుండా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చలానా వేయకుండా హెల్మెట్లు కొనిపించి వాళ్ళని మోటివేట్ చేసి అవేర్ చేసి ఇక్కడ నుంచి వాళ్ళకి పంపించడం జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన సెల్ ఫోన్ ఎలా అయితే మనం మర్చిపోమో, అదే విధంగా మనం బయటికి వచ్చేటప్పుడు ప్రయాణం చేసేటప్పుడు మన బైక్ ఎక్కగానే హెల్మెట్ పెట్టుకొని ట్రావెల్ చేయాలనేసి ప్రజలందరూ కూడా మా పెద్దపాడు పోలీస్ తరఫున అందరూ కూడా తెలియజేస్తున్నాం. మార్చ్ మంత్ వస్తే ప్రతి ఒక్కరు పోలీసు వాళ్ళు, ఆర్టీఓలు అందరూ కేసులు కట్టడానికి గవర్నమెంట్ ఏరియాలో ఇంత ఉందని చెప్పి చూపిస్తాకి చేస్తా ఉంటారు. కానీ మీరు అలాంటిది కాకుండా ప్రజలు వాళ్ళ ఒక రక్షణ సేఫ్టీ ప్రికాషన్స్ ప్రకారం ఈ హెల్మెట్ అనేది తీసుకుని ఈ ఆలోచన అదే చెప్తున్నాం మీకు. అదే కదా మా ఎస్పీ సార్ చెప్పేది ఏమిటంటే, యాక్సిడెంట్ లో చనిపోయిన వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు కానీ అక్కడ చూసే వాతావరణం బట్టి చూస్తుంటే మాక్సిమం యాక్సిడెంట్ కూడా అన్ని కూడా తలకి రక్తగాయం అయ్యి బలమైన రక్తగాయం జరిగి చనిపోవడం జరుగుతుంది. సో దాని ప్రకారంగా మనం వీళ్ళకి ఫైన్ వేయడం వల్ల మనకి దానివల్ల వచ్చే డబ్బుల వల్ల ఖజానా గవర్నమెంట్ కి బెనిఫిట్ కంటే ఈ మా యొక్క ఎస్పీ గారి యొక్క ఆదేశాల ప్రకారం ఏం చేస్తామంటే ఫైన్ వేయట్లా, వాళ్ళకి ఫైన్ వేయకుండా వాళ్ళు మోటివేట్ చేసి ఆ యొక్క డబ్బులతో హెల్మెట్ కొని మీరు ట్రావెల్ చేయండి, మీ యొక్క ఆరోగ్యమే మీ యొక్క రక్షణే మా యొక్క బాధ్యత అనే నినాదంతో మేము ఇలాగా ఈ యొక్క డ్రైవ్ అనేది మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ కూడా కంటిన్యూగా చేసి ప్రజలను అవేర్ చేస్తున్నాం. ఈ యొక్క హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది మా ఏలూరు జిల్లా మొత్తం అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలోనే, మరీ ముఖ్యంగా హైవే ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతిరోజు కూడా మార్నింగ్, ఈవినింగ్ క్రమం తప్పకుండా చేస్తున్నాం.
దీనివల్ల ప్రజలు కూడా పోలీస్ సహకరించి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించి ప్రయాణిస్తారనేసి తెలియజేస్తున్నాం. సార్ లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు ప్రెసెంట్ ఇయర్ లో ఈ హెల్మెట్ అంటే మనకి రోడ్ యాక్సిడెంట్ లో తలబగిలి చనిపోయే డెత్ కేసెస్ ఉన్నాయి కదా, అది ఎంతవరకు తగ్గి ఉండొచ్చు సార్? ఈ మధ్యకాలంలో మేము ఈ యొక్క లాస్ట్ ఒక 25 days నుంచి చేస్తున్నాం కాబట్టి ఏ విధమైన యాక్సిడెంట్లు కానీ చిన్న చిన్న యాక్సిడెంట్లు కూడా కంటిన్యూగా మేము రోడ్డు మీద ఉండి విజువల్ పోలీసింగ్ పెంచడం వల్ల యాక్సిడెంట్ అనేవి తగ్గినాయి. అదే స్ఫూర్తితో ఈ వీక్ అంతా కూడా నో యాక్సిడెంట్ వీక్ అనేసి మా ఎస్పీ సార్ చెప్పారు. దాని ప్రకారంగానే ఈ యొక్క డ్రైవ్ అనేది ముమ్మరంగా చేస్తున్నాం. ప్రజల్లో కూడా అవేర్నెస్ చేస్తున్నాం. సో అందరూ కూడా మోటివేట్ అవుతున్నారు. ఇంకా ప్రజలు చాలా మంది మోటివేట్ అయ్యి ఖచ్చితంగా హెల్మెట్ పెట్టే ట్రావెల్ చేస్తారనేసి మేము ఆశిస్తున్నాం. హెల్మెట్ వాడండి, ప్రాణాలు రక్షించుకోండి. హెల్మెట్ వాడండి, ప్రాణాలు రక్షించుకోండి. హెల్మెట్ వాడండి, ప్రాణాలు రక్షించుకోండి. హెల్మెట్ వాడండి, ప్రాణాలు రక్షించుకోండి. వెరీ గుడ్.